Hello, hi guys, welcome to Kartikeya IAS Academy. In this video, we will analysis the Hindu paper. So daily Hindu analysis ni manam start చేస్తున్నాం. సో అందులో భాగంగా ఈ రోజు 10th April 2025 ఎటువంటి టాప్ న్యూస్ అయితే ఉన్నాయో చూద్దాం. సో అటు ఎకనామికల్ పరంగా, జాగ్రఫికల్ పరంగా, యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా కూడా మనకి ప్రతిరోజు ఎడిటోరియల్స్ పడుతూ ఉంటాయి, టాప్ న్యూసెస్ పడుతూ ఉంటాయి. సో అన్ని కూడా కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో ఎస్, వితౌట్ ఎనీ లేట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం. సో ఎస్, మనకి ఎకానమీ బ్యాక్గ్రౌండ్తో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే మనకి రావచ్చండి. సో ఆర్బీఐ మోనిటరీ పాలసీ కమిటీ రీసెంట్గా మనకి హెడెడ్ బై సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ గవర్నర్ హెడ్ ఆధ్వర్యంలో మనకి పాలసీ కట్ అయితే చేయడం జరిగింది. సో అంటే రెపో రేట్ని తగ్గించడం జరిగింది ఫ్రమ్ 6.25 నుంచి 6%కి. అయితే ఇందులో భాగంగా రెపో రేట్ అంటే ఏంటి, ఆర్బీఐ యొక్క ఫ్యాక్ట్స్ అంటే ఏంటి, సో ప్రజెంట్ మనకి గ్రోత్ వైపుగా వెళ్తున్నామా, అంటే ఇన్ఫ్లేషన్లో ఉన్నామా, డీఫ్లేషన్లో ఉన్నామా, ఈ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ పరిస్థితి మనం సో గతంలో కూడా మనకు వచ్చింది. సో అయితే 6.25 అంటే 6.5% నుంచి మనకి లాస్ట్ కాన్సిక్యూటివ్ టైంలో ఆర్బీఐ మోనిటరీ పాలసీ మనకి 6.25కి కుదించింది. సో ఇంకా మనకి గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి, సో ఆర్థిక వ్యవస్థని మళ్ళీ ఉత్తేజపరచడానికి సో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ రెపో రేట్ని 6%గా కుదించింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు 6%కి అంటే సో లోన్స్ విల్ బికమ్ చీపర్. అంటే దేశంలో మనీ సప్లై లేకపోవడం వల్ల డీఫ్లేషన్ అనే పరిస్థితి వస్తుంది. సో ఈ యొక్క డీఫ్లేషన్ నుంచి బయటపడడానికి, సో ఒక డిమాండ్ని క్రియేట్ చేయడానికి ప్రజల్లో, సో మనీని ఇన్ఫ్యూజ్ చేయడానికి మార్కెట్లో, సో ఇప్పుడు బ్యాంక్స్ ఆర్ ట్రైయింగ్ టు అట్రాక్ట్ ద పీపుల్ టు టేక్ ద లోన్స్ అట్ వెరీ చీపర్ కాస్ట్ అండి. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ. అయితే ఆర్బీఐ కట్స్ రెపో రేట్ బై 0.25%, ట్రిమ్స్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ కూడా, యాజ్ వెల్ యాజ్ ఆర్బీఐ ఫోర్కాస్ట్, జీడిపి ఫోర్కాస్ట్ ఎంత చేసింది అనేది కూడా చూద్దాం. సో ఒకసారి చూసుకుంటే ఆర్బీఐ మోనిటరీ పాలసీ హ్యాస్ రెపో రేట్ కట్ బై 25 basis points అండి. అయితే దిస్ ఇస్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ కట్ యాక్చువల్లీ, అండ్ ద పాలసీ స్టాండ్స్ హ్యాస్ బిన్ చేంజ్ ఫ్రమ్ న్యూట్రల్ టు అకామిడేటివ్గా మనకి చూస్తుంది. అయితే ఇక్కడ అకామిడేటివ్ అంటే ఏంటి, సో అకామిడేటివ్ స్టాండ్స్ అంటే ఏంటంటే నియర్లీ మనకి ఫ్యూచర్లో కూడా ఈ 6 నుంచి 6 మనకి తగ్గే అవకాశం కూడా ఉందని సూచన. అంటే రేపు ఉదయం మనకి రెపో రేట్స్ కూడా తగ్గే అవకాశం, మనకి రెపో రేట్ తగ్గించడం వల్ల లోన్స్ విల్ బికమ్ చీపర్. ఓకే, సో రేపు ఉదయం ఖచ్చితంగా లోన్స్ కూడా చీప్ అయ్యే అవకాశం ఉంటుంది. జీడిపి ఫోర్కాస్ట్ వచ్చేసరికి 6.7 నుంచి 6.5గా చూపిస్తుంది ఆర్బీఐ యాజ్ ఆఫ్. సో చూడండి ఇక్కడ రిపోర్ట్స్. యాజ్ వెల్ యాజ్ రెపో రేట్ అంటే ఏంటి, మనకి రెపో రేట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేర్ ఆర్బీఐ గివ్స్ టు ది కమర్షియల్ బ్యాంక్స్ అండి. ఆర్ ఇంకోలా చెప్పొచ్చు, రెపో రేట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేర్ ఆర్బీఐ చార్జెస్ ఫ్రమ్ ద కమర్షియల్ బ్యాంక్స్. అంటే ఆర్బీఐ ఇచ్చే రుణాలు ఏవైతే కమర్షియల్ బ్యాంక్స్ తీసుకుంటాయో, సో ప్రతి నెల వడ్డీ కట్టే కమర్షియల్ బ్యాంక్స్ ప్రతి నెల వడ్డీ కడుతూ ఉంటాయి కదా ఆర్బీఐకి, సో దాన్నే మనం రెపో రేట్ అంటాం. సో రెపో రేట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేర్ కమర్షియల్ బ్యాంక్స్ పే టు ద ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్. సో ఇలా మనకి ఆర్బీఐ లెండర్, క్రెడిటర్, రుణదాతగా యాక్ట్ చేస్తుంది, వైల్ కమర్షియల్ బ్యాంక్స్ విల్ బి డెప్టార్. సో ఇలా మనకి రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్స్ కరెంట్లీ 6% మనకు ఉంది రెపో రేట్. సో బేసిస్ పాయింట్స్ అంటే మనకి 1 basis point ఈక్వల్ టు 0.01% అండి. దట్ ఈస్ 25 basis points తగ్గించిందంటే 0.25% తగ్గిందని అర్థం. సో ఖచ్చితంగా ఇటువంటి ఒక మనకి మేజర్ ఇంప్లికేషన్ ఏం అర్థం చేసుకోవాలి అంటే, సో ఖచ్చితంగా ఎంపీసీ తగ్గించింది అంటే దాని అర్థం ఏంటి, సో మనకి గవర్నమెంట్ బ్యాంక్స్ ఆర్ ట్రైయింగ్ టు అట్రాక్ట్ పీపుల్ టు టేక్ మోర్ లోన్స్ అట్ చీపర్ కాస్ట్ ఇండైరెక్ట్లీ. సో డైరెక్ట్లీ మనకి దేశంలో మనీ సప్లైని పెంచమనే ఇండికేషన్ ఇది. ఓకే, యాజ్ వెల్ యాజ్ మనకి ఎంపీసీ అంటే ఎవరు, 6 member కమిటీ ఉంటారు. ఆ 6 memberలో మనకి చైర్మన్ మనకి వన్ ఆఫ్ ది ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. సో ఖచ్చితంగా మనకి ఆర్బీఐ గవర్నర్ విల్ హ్యావ్ సమ్ టైప్ ఆఫ్ క్యాస్కేటింగ్ ఓట్ ఆల్సో. అలాగే అకామిడేటివ్ స్టాండ్స్ అంటే అర్థం ఏంటంటే ఆర్బీఐ ఇస్ ఓపెన్ టు ఫర్దర్ రేట్ కట్స్ కూడా, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఓపెన్ డోర్ అనమాట. సో ఇటువంటి టైప్ ఆఫ్ మనకి రేపు ఉదయం ఒక టైప్ ఆఫ్ సూచన ఏంటంటే ఆర్బీఐ మనకి ఫర్దర్గా కట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఫర్దర్గా కట్ చేస్తే ఏమవుతుంది తెలుసు కదా ఫ్రెండ్స్, ఇంకా చీప్గా లోన్స్ వస్తూ ఉంటాయి మనకి. అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ ఏదైతే వడ్డీ కడుతున్నాయో 6%కి, మనం ఎప్పుడైతే ఎస్బీఐ లాంటి బ్యాంక్స్లో మనం డబ్బు తీసుకుంటామో, సో 6 కన్నా కొంచెం ఎక్కువ 7%, 8% కూడా మనకు అప్పులు ఇస్తూ ఉంటుంది అనమాట. అదే 6 నుంచి 5.5% కట్టింది అనుకోండి, మనకి 7.5కి అలా వస్తుంది. అదే 5% కట్టింది అనుకోండి ఎస్బీఐ ఆర్బీఐకి, మనకి సో 6కి 6.5కి రావచ్చు. సో ఇలా ఒక టైప్ ఆఫ్ రెపో రేట్ విల్ డిసైడ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ఎకానమీ. సో ఇలా మనకి ఇంపాక్ట్ ఆఫ్ రేట్ కట్ వచ్చేసరికి లోన్స్ బికమ్ చీపర్ అండి, సేవింగ్స్ రిటర్న్ మీద రెడ్యూస్ యాక్చువల్లీ. అంటే దేశంలో ఇప్పుడు సేవింగ్స్ కాకుండా దేశంలో లోన్స్ తీసుకోండి, ఎక్కువ దేశంలో డబ్బుల్ని ఇన్ఫ్యూజ్ చేయండి, లోన్స్ తీసుకోండి అని చెప్పి ఇండికేషన్. సో గ్రోత్ ఫోర్కాస్ట్ కూడా రివైజ్ టు 6.5 ఫ్రమ్ 6.7. సో దిస్ ఇండికేట్స్ దట్, అంటే ఇదంతా కూడా మనకి కేవలం యూఎస్ఏ టారిఫ్స్ విధానం వల్ల మనకి జరిగింది ఫ్రెండ్స్. యూఎస్ఏ టారిఫ్స్ మనకి ఇంపోజ్ చేశారు కదా, ఇప్పుడు 3 months హోల్డ్ చేశారు యాక్చువల్గా. సో మనకి దీని ఇంప్లికేషన్ అని చెప్పుకోవచ్చు.
ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇంప్లికేషన్ ఫర్ ఇండియా, మనకి బూస్ట్ లిక్విడిటీ అంటే మనకి గ్రోత్, ఒక టైప్ ఆఫ్ బారింగ్ కాస్ట్ తగ్గించడం. ముఖ్యంగా మనకి బారింగ్ కాస్ట్ తగ్గిందంటే అందరూ రుణాలు తీసుకుంటారు, అందరూ బ్యాంక్స్కి వెళ్ళి రుణాలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో డబ్బులు రిలీజ్ చేస్తారు. ఇండైరెక్ట్గా ఎకానమీ అనేది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, అంటే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ వల్ల ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వల్ల గ్రోత్ ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా. అంటే వన్ కెన్ అఫోర్డ్ టు బై సమ్ గూడ్స్ యొక్క డిమాండ్ పెరిగి ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. అలాగే మనకి మే స్టిమ్యులేట్ డిమాండ్ అండ్ ఎస్పెషల్లీ లైక్ సెక్టర్స్ లైక్ రియల్ ఎస్టేట్, ఎంఎస్ఎంఈ లాంటి రంగాలు మనకి బలోపేతం కావచ్చు. బట్ మే ఆల్సో రెడ్యూస్ రిటర్న్స్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్ లాంటి వాటి మీద తక్కువ రిటర్న్స్ వస్తున్నాయండి. మీరు ఇప్పుడు సేవ్ చేయకూడదు, మీరు లోన్స్ తీసుకోవాలి ఎక్కువగా. సో ఓకే, సో అలాగే రిఫ్లెక్ట్ ఆర్బీఐస్ కన్సర్న్ అబౌట్ గ్రోత్ స్లోడౌన్ కూడా. గ్రోత్ స్లోడౌన్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. 6.7 నుంచి 6.5గా ఫోర్కాస్ట్ చేస్తుంది. సమ్ ఫ్యాక్ట్స్ చూద్దాం ఒకసారి. సో ఎంపీసీ వాస్ కాన్స్టిట్యూట్ అండర్ మనకి ఆర్బీఐ యాక్ట్ 1934, మీ అందరికీ తెలిసిందే. సో ఆర్బీఐ యాక్ట్ 1934 కింద మనకి ఆర్బీఐ 1935లో ఏర్పాటైంది మనకి కలకట్టాలో హెడ్ క్వార్టర్స్గా. ఆ తర్వాత 1937లో ఆర్బీఐ మనకి ముంబైకి షిఫ్ట్ అయింది, మీకు తెలిసిందే. సో అలాగే ఇట్ మీన్స్ బై మంత్లీ టు డిసైడ్ ది ఇంట్రెస్ట్ రేట్స్ అండి. సో ఖచ్చితంగా మనకి బై మంత్లీ అంటే 2 months ఒకసారి రివ్యూస్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో మీట్ అయ్యి సో ఈ యొక్క రెపో రేట్స్ని, రివర్స్ రెపో రేట్స్ని, సిఆర్ఎస్, ఎస్ఎల్ఆర్ని ఏం చేయాలి అనే ఆలోచనతో మనకి ముందుకు వస్తూ ఉంటాయి. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ క్వశ్చన్ చూద్దాం, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్రిలిమ్స్. అంటే మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ రెపో రేట్ ఎంపీసీ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు మానిటరీ పాలసీ ఇన్ ఇండియా, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ చేంజ్ ఇన్ రెపో రేట్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ద లెండింగ్ రేట్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. అలాగే an accommodative policy stance indicate RBI may rise interest rates in the future. అలాగే monetary policy committee consisting of members solely from RBI. చూడండి, సో మనకి ఆన్సర్ 1 only 1 3 2 3 1 2 3 అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా మనకి ఆన్సర్ ఇది రాంగ్ కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మానిటరీ పాలసీ కన్సిస్ట్స్ ఆఫ్ ఆర్బీఐ మెంబర్సే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఉంటారు. సో ఎకనామిస్టులు ఉంటారు, ఆర్బీఐ నుంచి 3 ఉంటారు, మిగతా 3 మనకి డిఫరెంట్ ఎకనామిస్ట్ ప్రొఫెసర్స్ ఉంటారు. అలాగే అకామిడేటివ్ స్టాన్స్ అంటే ఏంటి, మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గడం ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం అండి. ఓకే, 1 second, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గడం. సో అకామిడేటివ్ స్టాన్స్ అంటే ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం దీని యొక్క ఇండికేషన్, నాట్ రైజెస్. ఓకే, సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఆన్సర్ మనకి ఓన్లీ 1 is the right answer. ఏ చేంజ్ ఇన్ రెపో రేట్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ద లెండింగ్ రేట్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ కమ్ చీపర్. ఓకే, సో ఇట్ విల్ బికమ్ చీపర్ యాక్చువల్లీ. క్లియర్? సో ఇది మనకి ఆన్సర్ ఏ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి ఒక టైప్ ఆఫ్ హిందూ అనాలిసిస్లో నెక్స్ట్ టాపిక్ ఏంటో చూసుకుంటే మనకి ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకోవచ్చండి. సో కేరళ అండ్ తమిళనాడు టు జాయింట్లీ కండక్ట్ ఏ సింక్రొనైజ్డ్ నీలగిరి తార్ సెన్సస్ ఫ్రమ్ April 24, 27 అంట. అంటే ఈ 3 రోజులు కూడా మనకి కేరళ, తమిళనాడు 2 కూడా మనకి జాయింట్గా ఒక నీలగిరి తార్ సర్వేని కండక్ట్ చేయబోతున్నాయి. ఓకే, సో ఏంట న్యూస్ మనకి దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ 50th anniversary సెలబ్రేషన్స్ ఆఫ్ ఎర్వాకులం నేషనల్ పార్క్. సో ఎక్కడ కండక్ట్ చేయబోతున్నాయి, ఈ ఎర్వాకులం నేషనల్ పార్క్ అనేది మనకి న్యూస్లో ఉంది. సో ఇది మనకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫౌండేషన్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాంట్లో భాగంగా ఈ తమిళనాడు అండ్ కేరళ మనకి కండక్ట్ చేయబోతున్నాయి ఒక టైప్ ఆఫ్ నీలగిరి తార్. నీలగిరి తార్ అంటే ఏంటి అంటే దిస్ ఇస్ ఓకే, సో ఇది మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన న్యూస్. ఎప్పుడైనా చూడండి 50th anniversary, 100th anniversary, 150th anniversary ఇలాంటివి మనకి ఇంపార్టెంట్. ఓకే, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి న్యూసెస్ అయితే వస్తూ ఉంటాయి. సో అయితే ఇక్కడ న్యూస్ ఏంటి కవరేజ్ చూద్దాం, కీ ఫ్యాక్ట్స్ అయితే చూద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీసీస్ వచ్చేసరికి నీలగిరి తార్, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నీలగిరి ట్రాగస్ హెక్లోరికస్ అంటాం. ఓకే, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. యాజ్ వెల్ యాజ్ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది ఫ్రెండ్స్, IUCN రెడ్ లిస్ట్ అంటాం. సో స్పీసీస్ యొక్క స్టేటస్ అనేది ఎందులో ఉంది, సో ఎండేంజర్డ్లో ఉందా, లేదంటే మనకి సో క్రిటికల్లీ ఎండేంజర్డా, లేదంటే మనకి టైప్ ఆఫ్ థ్రెటెండా, నియర్లీ థ్రెటెండా ఇలాంటివి. అలాగే ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్ అంటే భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటాయి, లైక్ కేరళ, కర్ణాటక లాంటి ప్రాంతంలోనే మనకు ఉంటాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి ప్రాంతంలో నివసిస్తాయి. అలా హ్యాబిటేట్ వచ్చరికి మనకి మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్లో ఎక్కువ జీవిస్తూ ఉంటాయి. సో ఆల్టిట్యూడ్ వచ్చరికి 1200 నుంచి 2600 వరకు 2600 meters వరకు ఎత్తులో ఇవి నివసిస్తూ ఉంటాయి. ఓకే, అయితే దీని యొక్క ముఖ్యంగా స్టేట్ యానిమల్ ఆఫ్ తమిళనాడు అంటాం. మన స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే బ్లాక్ బక్ అంటామో, గుజరాత్కి కూడా బ్లాక్ బక్. అలాగే తమిళనాడు క్యాపిటల్ యానిమల్ మనకి నీలగిరి తార్. ఓకే, అలాగే సెన్సస్ మెథడ్ వచ్చరికి ఒక టైప్ ఆఫ్ కౌంటింగ్ మెథడ్ అనమాట, బౌండెడ్ కౌంటింగ్ మెథడ్. టెక్నిక్స్ యూజ్ కెమెరా ట్రాప్స్ని యూజ్ చేస్తారు. అలాగే మనకి పెల్లెట్స్ అనాలిసిస్, జెనెటిక్ శాంప్లింగ్స్ యూజ్ చేస్తారు. అలాగే ముఖ్యంగా కేరళ సెన్సస్ బ్లాక్స్ 89 blocks అక్రాస్ 20 forest డివిజన్స్లో. అలా మనకి టోటల్ పర్సన్స్ మనకి దగ్గర మనకి 1300 సెన్సస్ టీమ్స్ వర్క్ చేయబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క టైప్ ఆఫ్ సెన్సస్ కౌంటింగ్లో.
ఓకే, సో ముఖ్యంగా నోటబుల్ పార్క్ వచ్చి ఎర్వాకుళం నేషనల్ పార్క్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ నీలగిరి తార్. సో రేపు మీ ఎర్వాకుళం నేషనల్ పార్క్ అయితే న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. సో ఓకే, ఎర్వాకుళం న్యూస్లో అయింది. ఈ ఎర్వాకుళం న్యూస్ అనేది మనకి ఎందుకు ఉందంటే 50th యానివర్సరీ సందర్భంగా ఈ ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతుంది ఎర్వాకుళం. సో నీలగిరి తార్ ప్రాజెక్ట్. Okay, so it is the first synchronized effort across the state to enhance the accurate estimation and helps monitoring population trends. అంటే ఇటువంటి ఎండేంజర్డ్ స్టేటస్ని ఖచ్చితంగా ఎండేంజర్డ్ స్పీసీస్, అందులోనే క్యాపిటల్ యానిమల్ అంటున్నారు, తమిళనాడు క్యాపిటల్ యానిమల్ అంటున్నారు, అటువంటి ఒక టైప్ ఆఫ్ స్పీసీస్ని పరిరక్షించుకోవడం బాధ్యత ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్. ఓకే, ఖచ్చితంగా కన్జర్వేషన్ ప్లాన్స్ ఫర్దర్గా మనకి పనికొస్తాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ నీలగిరి తార్కి సంబంధించినవి అనమాట. సో డీటెయిల్డ్గా మనం చూసుకోవచ్చు. ఇది ఒక బొబైడ్ యానిమల్ ఫ్యామిలీకి సంబంధించిన యానిమల్ ఫ్రెండ్స్. ఓకే, సో లైక్ మనకి స్టాకీ బాడీ ఉంటుంది, కర్వ్డ్ హార్న్స్ ఉంటాయి, మనకి ఈ టైప్ ఆఫ్ కొమ్ములు అనమాట. అలాగే థ్రెట్స్ వచ్చేసరికి హ్యాబిటేట్ లాస్ అవుతుంది, క్లైమేట్ చేంజెస్. సో ముఖ్యంగా సో మనకి టైప్ ఆఫ్ పాస్ట్ ఎస్టిమేట్స్ తీసుకుంటే 3100 ఇండివిజువల్స్ మనకు ఉన్నాయంటే ఇప్పటికి. సో లేటెస్ట్ కౌంట్ బట్టి ఇంకా మనం రిలీజ్ చేయలేదు కాబట్టి తెలుసుకుందాం. ఖచ్చితంగా ప్రాజెక్ట్ నీలగిరి తార్ మనకి 2022లో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇది ప్రాజెక్ట్ నీలగిరి తార్ అనేది. అలా ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ టైగర్ 1973 ఎలాగైతే చెప్పుకుంటామో అలా ప్రాజెక్ట్ నీలగిరి తార్ వచ్చేసి మనకి 2022లో స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్. కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, అయితే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నీలగిరి తార్. సో ఇట్ ఈస్ ఎండమిక్ టు ఈస్టర్న్ ఘాట్స్, నో వెస్టర్న్ ఘాట్స్. సో ఖచ్చితంగా ఇది వెస్టర్న్ ఘాట్స్. అలాగే ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఎండేంజర్డ్ అండర్ ది IUCN రెడ్ లిస్ట్, ఎస్ ఖచ్చితంగా మనకి. అలాగే ఇట్ స్టేట్ యానిమల్ ఆఫ్ తమిళనాడు, నాట్ కేరళ. అలాగే ఇట్ ఇన్హాబిటెడ్స్ మౌంటైన్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, కరెక్టే కదా. ఖచ్చితంగా ఆన్సర్ 2, 3. ఓకే, ఖచ్చితంగా ఆన్సర్ మనకి ఆన్సర్ 2, 4. సారీ 2, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి 2, 1, 3 అనేది తప్పు. సో 2, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనమాట. నెక్స్ట్ మనకి న్యూస్ చూసుకుంటే, ఎస్ ఇక్కడ వన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అప్రూవ్స్ 63,000 crore డీల్ ఫర్ ప్రొక్యూరింగ్ రాఫెల్ M జెట్స్ అండి. రాఫెల్ M జెట్స్ అనేవి మనకి ఎప్పటి నుంచి తెలుసు, ఫ్రాన్స్ నుంచి డీల్ ఇది. సో ఫ్రాన్స్ నుంచి ప్రొక్యూర్ చేయడానికి మనం ఒప్పందం కుదుర్చుకున్నాం, ఫ్రాన్స్ ఇండియా డీల్ ఇది. సో అయితే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ CCS అనేది అప్రూవ్ చేసింది రీసెంట్గా 63,000 crore గవర్నమెంట్ టు గవర్నమెంట్ విత్ ఫ్రాన్స్. ఓకే, ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 26 రాఫెల్ M అంటే మెరైన్ ఫైటర్స్ ఇవి. ఓకే, మెరైన్ ఫైటర్ జెట్స్ ఫర్ ఇండియన్ నేవీ. ఓకే, నావికా దళానికి ఈ యొక్క ఫ్రిగేట్స్ అనేవి మనకి ఎంతో అవసరం. సో వాటికి సంబంధించిన ఒక న్యూస్ అయితే చూద్దాం. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఫీచర్ మనకి నెంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ 26 అండి. అందులో 22 వచ్చేసి సింగిల్ సీటర్ క్యారియర్ క్యాపబుల్ ప్లస్ 4 ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్స్. రేపు ఉదయం అడుగుతాడు, సో 26 మొత్తం 26 రాఫెల్ జెట్స్ అన్ని కూడా సింగిల్ సిట్టింగ్ అంటే నో, 22 సింగిల్ సిట్టింగ్, 4 వచ్చేసరికి ట్విన్ సిటర్. అలాగే డీల్ టైప్ వచ్చేసరికి గవర్నమెంట్ టు గవర్నమెంట్ అండి. ఓకే, సో డీల్ వచ్చేసరికి గవర్నమెంట్ టు గవర్నమెంట్. సో డీల్ వచ్చేసరికి గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ ఇది. అంటే దెర్ ఇస్ నో ప్రైవేట్ సంథింగ్. సో ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ టు బిజినెస్ కాదు, గవర్నమెంట్ టు గవర్నమెంట్. అలాగే టోటల్ కాస్ట్ వచ్చేసరికి 63,000 అండి. సో టోటల్ కాస్ట్ 63,000 crores గుర్తుపెట్టుకోండి. ఇది యాక్చువల్గా మనకి కాంగ్రెస్ ఎప్పటి నుంచో ప్రెషర్ పెడుతూ వైట్ పేపర్ రిలీజ్ చేయమంటుంది మనకి. దాంట్లో భాగంగా ఇక్కడ మనకి రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. యాజ్ వెల్ as డెలివరీ టైం వచ్చేసరికి 3.5 స్టార్ట్స్ 3.5 years ఆఫ్టర్ సైనింగ్, కంప్లీటింగ్ ఇన్ 6.5 yearsలో మనకి కంప్లీట్ చేయాలని ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఫ్రాన్స్ అండ్ ఇండియా. అలాగే క్యారియర్ కంపాటబిలిటీ వస్తారు, సింగిల్ సీటర్ ఆర్ క్యారియర్ కంపాటబుల్, ట్రైనర్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ. అలాగే ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇన్ యూజ్. ఓకే, అంటే మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ జెట్స్ అనేవి ఎక్కడి నుంచి ఉపయోగిస్తామంటే విక్రమాదిత్య మనకి వన్ ఆఫ్ ది బిగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి మన దేశంలో. రష్యా నుంచి ప్రొక్యూర్ చేసాం విక్రమాదిత్య. అలాగే భారతదేశం నుంచి వన్ ఆఫ్ ది ఇండిజీనియస్గా తయారు చేసుకున్నాం INS విక్రాంత్ ఇండియా. సో ఇలాంటి రెండిట్ల ద్వారా ఒక మోస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇవి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ద్వారా మనం జెట్స్ని ఉపయోగిస్తాం సో యుద్ధ సమయాల్లో. అలాగే మనకి వన్ ఆఫ్ ది కరెంట్ క్యారియర్ వచ్చరికి MiG-29K యూజ్ చేస్తున్నాం. సో ఇండిజినస్ జెట్ అంటే డెవలప్మెంట్ వచ్చరికి ట్విన్ ఇంజన్ డెక్ అండి. యాజ్ వెల్ యాజ్ రిలేటెడ్ ఎక్సైజ్ వర్నా ఎక్సైజ్ మీకు తెలుసు కదా, వర్నా ఎక్సైజ్లో రాఫెల్ M డెమాన్స్ట్రేటెడ్ ఆన్ ఫ్రెంచ్ క్యారియర్ చార్లెస్ డి గాల్. ఓకే, సో ఇలాంటి వర్నా ఎక్సైజ్ అనేది మనకి ఇండియా వర్సెస్ ఫ్రాన్స్ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా మనకి ఫ్రాన్స్ అనేది మనకి ఎగ్జిబిట్ చేశారు కూడా. అలాగే రాఫెల్ M జెట్ నీడ్స్ మైనర్ మోడిఫికేషన్స్ టు ఫిట్ ఇండియన్ క్యారియర్ లిఫ్ట్స్ అనుగుణంగా మనకి రాఫెల్లో కొన్ని టైప్ ఆఫ్ మోడిఫికేషన్స్ కూడా చేయబోతున్నారు. అలాగే మనకి ప్రీవియస్ IAF డీల్ వచ్చేసరికి మనకి 36 రాఫెల్ ఫర్ IAF. సో అంటే 2016లో మనకి టైప్ ఆఫ్ 36 రాఫెల్ డీల్స్ అనేది మనకి కుదుర్చుకున్నాం గత సంవత్సరంలో, అంటే 2016లో. అలాగే మనకి స్కార్పియన్ సబ్మెరైన్ డీల్ కూడా మనకు ఉంది. అవైటింగ్ సమ్ CCS నాడ్ అంటే క్యాబినెట్ కమిషన్ ఆన్ సెక్యూరిటీ ఇది నాడ్ ఇవ్వబోతుంది ఫ్రెండ్స్. ఒక 3 more projects under 75. ప్రాజెక్ట్ 75 గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇస్ ద ప్రాజెక్ట్ 75 అండర్ ది సబ్మెరైన్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ 75 అంటే ఓకే.
సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ క్విక్ ఫ్యాక్ట్స్ కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. యాజ్ వెల్ యాజ్ రాఫెల్ ఎం అనేది మనకి మెరైన్ వేరియంట్ అంటే, మెరైన్ అంటే ఒక బీచెస్, ఒక టైప్ ఆఫ్ సీ వేరియంట్ అనమాట. సో ఫ్రెంచ్ డసాల్ట్ రఫేల్ ఫైటర్ సూటబుల్ ఫర్ క్యారియర్ ఆపరేషన్స్. అలాగే సిసిఎస్ వచ్చేసరికి మనకంటే కొన్ని టర్మ్స్ మనం చదువుకున్నాం కదా. సిసిఎస్ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, దీనికి హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. సో క్లియర్ ఆల్ మేజర్ డిఫెన్స్ టెక్నాలజీస్ని మనం క్లియర్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలాగే మనకి ప్రాజెక్ట్ 75 అంటే మనకి సబ్మెరైన్ ప్రాజెక్ట్ అండర్ విచ్ 6 స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ వర్ బిల్ట్ అట్ MDL ముంబై అండి. ఓకే, సో రేపు పొద్దున్న ప్రాజెక్ట్ 75 అంటే ఏంటి, ప్రాజెక్ట్ 15 అంటే ఏంటి. సో ఇలా ప్రాజెక్ట్ 75 అనేది సబ్మెరైన్ ప్రాజెక్ట్స్. సబ్మెరైన్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి, డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్, అలాగే మనకి టైప్ ఆఫ్ మిసైల్ సబ్మెరైన్స్, బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరబుల్ సబ్మెరైన్స్ ఉంటాయి. ముఖ్యంగా మనకి వన్ ఆఫ్ ది INS కల్వరీ. ఓకే, సో ఇలాంటి ఒకటి అరిహంత్, INS అరిహంత్ అనే ఒక టైప్ ఆఫ్ సబ్మెరైన్ అనేది మనకి వన్ ఆఫ్ ది ఇండిజినస్గా డెవలప్ చేస్తున్నాం ఇందులో భాగంగా. అలాగే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ క్విక్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రిలిమ్స్ అండి. అయితే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఎలా వస్తుందో చూసుకుంటే మనకి చూడండి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రాఫెల్ ఎం జెట్స్. దే ఆర్ ట్విన్ ఇంజన్ క్యారియర్ బేస్డ్ జెట్స్. అవునా కాదా? సో ఖచ్చితంగా కరెక్టే కదా. సో ట్విన్ ఇంజన్, 4 ఇంజన్స్, ట్విన్ ఇంజన్స్, 22 సింగిల్ ఇంజన్స్. అలాగే ద రాఫెల్ ఎం జెట్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ సర్వీస్ విత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అవునా, నేవల్తో. ఓకే, ఇది నాట్ ఎయిర్ ఫోర్స్. అలాగే దే ఆర్ ఆపరేట్ ఫ్రమ్ స్కై జంప్ టైప్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ యూజ్డ్ బై ఇండియా. అలాగే రాఫెల్ ఎం ఈస్ బీయింగ్ ఇండిజినస్లీ డెవలప్డ్ బై హాల్ అండర్ ప్రాజెక్ట్ 75. నో, యాక్చువల్గా మనకి 4th అనేది ఖచ్చితంగా రాంగ్ కాబట్టి మీకు ఇది పోతుంది. సో అలాగే మనకి ఆన్సర్ ఖచ్చితంగా ఆన్సర్ మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఆన్సర్ 2 కూడా తప్పే, ఎందుకంటే ఇది ఎయిర్ ఫోర్స్ కాదు, ఇప్పుడే చెప్పుకున్నాం ఇండియన్ నేవీకి సంబంధించింది. మెరైన్, ఓకే, ఇట్ ఇస్ ఎ మెరైన్. రాఫెల్ ఎం జెట్స్ అనేవి మెరైన్. సో INS విక్రమాదిత్య, INS విక్రమాదిత్య లాంటి ఒక టైప్ ఆఫ్తో మనం దీన్ని యూజ్ చేస్తాం, మీకు తెలిసిందే. ఓకే, సో లిఫ్ట్ ఒక టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఒక టైప్ ఆఫ్ రిటర్న్ చూస్తున్నాం మనం. వైల్డ్ ఫైర్స్ హ్యావ్ బికమ్ మోర్ ఫ్రీక్వెంట్ అండ్ ఇంటెన్స్ గ్లోబల్లీ. కొన్ని సందర్భాలు మనకి ఇక్కడ ఇచ్చాడు. యాక్చువల్లీ ఈ ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పాలి. సో ఫ్రమ్ ఇటాన్ ఫైర్ ఇన్ కాలిఫోర్నియాలో ఇటాన్ ఫైర్స్ అనేవి మనకి 2025లో జనవరిలో జరిగాయి. అక్కడి నుంచి మనకి జపాన్ ఒక్టో February 2025. ఇలా డిఫరెంట్ కంట్రీస్లో రీసెంట్గా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎన్కౌంటర్ అవుతున్నాయి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ఒక న్యూస్ అయితే చూద్దాం. సో న్యూ రీసెర్చ్ ఇన్ నేచర్ క్లైమేట్ చేంజ్ రివీల్స్ దట్ ఆర్క్టిక్ బ్రోజిల్ జోన్ ABZ అంట వన్స్ ఎ కార్బన్ స్కిన్ ఈజ్ నౌ ఏ నెట్ కార్బన్ సోర్స్. యాక్చువల్గా అంటే ఇలాంటి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి కాంబినేషన్ ఆఫ్ హ్యూజ్ ఫారెస్ట్ ఫైర్స్ డిఫరెంట్ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ అయిన తర్వాత ఏమైందంటే ఒక టైప్ ఆఫ్ జోన్ క్రియేట్ అయింది. దాన్ని ఒక న్యూ కార్బన్ జోన్గా మనకి పేర్కొన్నారు న్యూ రీసెర్చర్స్. సో ఖచ్చితంగా ఇది ఒక ఎన్విరాన్మెంటల్ హజార్డియస్గా చెప్పొచ్చు, ఒక టైప్ ఆఫ్ కన్సర్న్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఒక టైప్ ఆఫ్ జోన్స్ అనేది చాలా హజార్డియస్, ఎందుకంటే ఫుల్ ఆఫ్ కార్బన్తో ఉంటుంది. సో అటువంటి ఒక హీట్ ప్రాంతం ఖచ్చితంగా ఓజోన్ లేయర్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనకి ఓజోన్ లేయర్ మనకి ఎక్కడ ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్లో ఉండే ఓజోన్ లేయర్ కానీ మనకి డిప్లీట్ అయితే మనకి హీట్ వేవ్స్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తాయి. దానివల్ల అకాల వర్షాలు మనం చూస్తూ ఉంటాం. సో టైంలో వర్షాలు పడ్డం చూస్తూ ఉంటాం. మనకి టైప్ ఆఫ్ హిమనీ నదాలు కరిగిపోతూ ఉంటాయి చూస్తాం. మనకి సముద్రం సింక్ అవుతూ ఉంటుంది, ఐలాండ్స్ సింక్ అయిపోతూ ఉంటాయి, సముద్రాలు రైజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి సునామీస్ లాంటివి రావచ్చు. సో కోస్టల్ ప్రాంతాలు మనకి దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజెస్ వల్ల. సో అయితే దీనికి సంబంధించిన కొన్ని కీ గ్లోబల్ సైటెడ్ చూసుకుంటే ఈస్టర్న్ సైబీరియన్ ఫైర్ అనేది 2003లో జరిగిందండి. టిమ్మిస్ ఫైర్స్ కెనడా 2012లో జరిగింది. మ్యాసివ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అయితే మనకి 2003, 2012లో జరిగిన ఫారెస్ట్ ఫైర్స్ నుంచి వచ్చింది. అలాగే ఇటాన్ పాలిసైడ్స్ ఫైర్ కాలిఫోర్నియా 2025 రీసెంట్గా కాలిఫోర్నియాలో, దాంట్లో 28+ లైవ్ లాస్ అయింది. మనకి 14,000+ స్ట్రక్చర్ డెస్ట్రాయ్ అయింది. 16,000 హెక్టార్స్ మనకి బర్న్ అయిపోయి, ఫారెన్ హెక్టార్స్. అలాగే మనకి ఒక్నోటో సిటీ ఫైర్ జపాన్ 2025 రీసెంట్గా జరిగింది. లార్జెస్ట్ ఇన్ 50 years అంట, 50 సంవత్సరాలు ఇదే లార్జెస్ట్ వన్ జపాన్లో జరిగిన. ఓకే, సో ఇందులో భాగంగా మనకి 2,900 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయని మనకి ఇక్కడ తెలుపుతున్నాం ఫ్రెండ్స్. అలాగే దర్ ఇస్ వన్ రిపోర్ట్ కాల్ CAMS క్యాంప్స్ రిపోర్ట్ 2025లో మనకి 8 lakh tons ఆఫ్ కార్బన్ రిలీజ్డ్ ఫ్రమ్ వైల్డ్ ఫైర్స్ అంట. చూడండి, వైల్డ్ ఫైర్స్, కేవలం వైల్డ్ ఫైర్ అనే ఒక టైప్ ఆఫ్ డిజాస్టర్ నుంచే మనకి 8 lakh tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిందంటే దాని మాటలు కాదు ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ వెరీ కన్సర్న్, గ్లోబల్ కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. సో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్ 2024లో కూడా మనకి దీని గురించి హైలైట్ చేస్తుంది. సో మనకి హాట్ స్పాట్స్ డిక్రీజ్ అవుతున్నాయి అంటే, హాట్ స్పాట్స్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ కన్జర్వేషన్ సైట్స్. లైక్ నీలగిరి ఈజ్ వన్ ఆఫ్ ది హాట్ స్పాట్, వెరీ బఫర్ స్టేజ్లో ఉంటుంది అనమాట. ఎటువంటి టైప్ ఆఫ్ డెవలప్మెంట్ పేరు మీద ఎవరిని ఎంటర్ చేయనివ్వరు.
అంటే ఒక టైప్ ఆఫ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అది. హాట్స్పాట్ అనేది వెరీ వెరీ వల్నరబుల్ ఇన్ నేచర్, వెరీ సెన్సిటివ్ జోన్. అటువంటి సెన్సిటివ్ జోన్స్ డిక్రీజ్ అవుతున్నాయి వైల్డ్ ఫైర్స్ వల్ల. ఉత్తరాఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్లో మనకి ఇంకా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎన్కౌంటర్ అవుతున్నాయి డ్యూ టు క్లైమేట్ చేంజెస్ ఇవన్నీ. సో అలాగే మనకి వన్ ఆఫ్ ది ఆర్క్టిక్ బోరియల్ జోన్ అంటే ఏంటి అంటే కవర్స్ పార్ట్ ఆఫ్ అలాస్కా, సైబీరియా, నార్థన్ యూరోప్ మనకి కవర్ చేస్తుంది ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది నార్థన్ హెమిస్ఫియర్ అని చెప్తాం. అలాస్కా అనేది ఖచ్చితంగా నార్థన్ అమెరికా. యాజ్ వెల్ as వరల్డ్స్ లార్జెస్ట్ ల్యాండ్ బేస్డ్ బయోమ్, ప్రీవియస్లీ మేజర్ కార్బన్ సింక్ ఇది, అంటే ఒక మేజర్ కార్బన్ సింక్ యాక్ట్ చేసేది అనమాట ఇది. సో ఇలాంటి కార్బన్ సింక్ అనేది ఎంత ఖచ్చితంగా ట్రీ కవర్ అనేది ఎక్కువ ఉంటే కార్బన్ సింక్ ఎక్కువ ఉంటుంది, కార్బన్ మనకి సింక్ అవుతుంది. ఓకే, అలాగే మనకి కానిఫెరస్ ఫారెస్ట్, టండ్రా, వెట్లాండ్ స్టోర్ ఇవన్నీ కూడా మనకి వెల్దీ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే మనం రిలీజ్ చేస్తామో అదంతా కూడా కార్బన్ సింక్లో మనం సింక్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ట్రీ కవర్ ఎంతైతే ఎక్కువ ఉంటుందో, కార్బన్ సింక్ ఎంతైతే ఎక్కువ ఉంటుందో అంత మంచిది. అలాంటి ఒక బోరియల్ జోన్ మనకి ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు. అలాంటి ఒక కార్బన్ సింక్ ప్లేసెస్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి డ్యూ టు దిస్ ఫారెస్ట్ ఫైర్స్. ఇట్స్ మేజర్ గ్లోబల్ కన్సర్న్ రిగార్డింగ్ క్లైమేట్ చేంజెస్. ఓకే, అలాగే వాట్ ఆర్ ద కీ ఫైండింగ్స్ వన్ స్టడీ. సో ఖచ్చితంగా అకార్డింగ్ నేచర్ క్లైమేట్ చేంజ్ అని తీసుకుంటే, సో వన్ ఆఫ్ ది కార్బన్ ABZ హ్యాస్ బికమ్ ఏ కార్బన్ సోర్స్ ఫ్రెండ్స్. బిఫోర్ 1990 ద ట్రాన్స్ఫర్మేషన్ బిగన్. వైల్డ్ ఫైర్స్ ప్లస్ నాన్ సమ్మర్ ఎమిషన్స్ హ్యావ్ ఓవర్టేకెన్ కార్బన్ అబ్జర్వ్డ్ ఇన్ సమ్మర్. అంటే ఒక టైప్ ఆఫ్ చూడండి, అలాస్కా 44%, నాదర్న్ యూరోప్ 25%, సైబీరియా 13%, న్యూ ఎమిషన్ జోన్స్ అనేది మనం చెప్పుకుంటాం. అంటే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫైర్స్. ఈ జోన్స్ అనేవి, ఈ టైప్ ఆఫ్ ప్లేసెస్ అనేది ఎన్కౌంటరింగ్ మోర్ ఎమిషన్స్, అంటే ప్రొడ్యూసింగ్ మోర్ ఎమిషన్స్. సో వీటిని ఇప్పుడు హాట్స్పాట్స్గా ప్రకటించాలి. హాట్స్పాట్స్గా ప్రకటించి వీటిల్లో మనం ఏంటంటే వీటిని కన్జర్వేషన్ ప్లాన్స్ని డిసైడ్ చేయాలి పాలసీస్లో. సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ కీ ఫైండింగ్స్. అలా ఫీడ్బ్యాక్ లూప్ తీసుకుంటే వైల్డ్ ఫైర్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వస్తుంది, దాని నుంచి గ్లోబల్ వార్మింగ్, దాని నుంచి డ్రైయర్ సాయిల్ అయిపోతుంది, మోర్ ఫైర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అంటే ఫర్దర్గా మోర్ ఫైర్స్ అయ్యే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వైల్డ్ ఫైర్స్ అండి. ఓకే, యాజ్ వెల్ న్యాచురల్ కార్బన్ సింక్స్ బికమ్ నాట్ ఎమిటర్స్. యాక్చువల్లీ ఖచ్చితంగా కార్బన్ సింక్స్ అనేవి వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ డెస్ట్రాయర్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా కార్బన్ సింక్స్లో సింక్ అవుతుంది. సో దానివల్ల మనకి ఒక టైప్ ఆఫ్ ప్రివెంటర్గా యాక్ట్ చేస్తుంది కార్బన్ సింక్. అలాంటి కార్బన్ సింక్ ప్లేసెస్ కూడా మనకి డెస్ట్రాయ్ అవుతూ ఉంటే దాని అర్థం ఏంటంటే, సో రేపు ఉదయం మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడ సింక్ అవ్వాలి. సో దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద ఇండియన్ కంటెక్స్ట్? ఇందులో భాగంగా ఇండియన్ కంటెక్స్ట్ తీసుకుంటే హీట్ వేవ్స్ ఆర్ మోర్ ఇంటెన్స్ అక్కర్ ఎర్లియర్ అండ్ లార్జర్. నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్, సెంట్రల్ అండ్ ఇండియా వార్మింగ్ 0.1 to 0.4 degree per decade. అంటే 10 సంవత్సరాలకి ఈ ప్రాంతాలు నార్త్ వెస్ట్ అంటే మనకి టైప్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, నార్త్ వెస్ట్ అంటే మనకి పంజాబ్, రాజస్థాన్ లాంటి ప్లేసెస్, నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలు, అలాగే సెంట్రల్ ఇండియా కూడా మనకి ఒక 0.1 నుంచి 0.4% డిగ్రీ సెల్సియస్ పెరుగుతుందంటే ప్రతి 10 సంవత్సరాలు. అది మనకి మేజర్ కన్సర్న్. ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా ఎమిట్స్ 69 million tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యాన్యువల్లీ అంటే ఫ్రెండ్స్. ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లో మనకి మేజర్గా ఈ ఫారెస్ట్ ఫైర్స్, ఒడిస్సా, ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లో ఈ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల మనకి టైప్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రతి ఏటా కూడా మనకి 69 million tons రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా డేంజర్. రెడ్యూసింగ్ ది ఫైర్ హాట్స్పాట్స్ లైక్ ఉత్తరాఖండ్ స్టిల్ వల్నరబుల్ ఈ ప్లేస్. ఓకే, అలాగే కొంచెం లింక్డ్ ప్రాజెక్ట్స్ వస్తే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2024 నుంచి మనం చదువుకోవాలి. దీని గురించి క్యాంప్స్ అంటే కోపర్నికస్ ఎయిర్ మానిటరింగ్ సర్వీస్ అని 2024 ఆర్క్టిక్ రిపోర్ట్, నాసాస్ యొక్క టెరా అండ్ ఆక్వా శాటిలైట్ డేటా నుంచి కూడా ఈ యొక్క టైప్ ఆఫ్ సోర్సెస్ అయితే రిపోర్ట్స్ నుంచి మనకి రిలీజ్ చేసే టైప్ ఆఫ్ డేటా అండి. ఇదంతా కూడా హిందూ పేపర్లో మనకి అనాలిసిస్ అయితే చదువుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఒక టైప్ ఆఫ్ ఎడిటోరియల్ సంబంధించిన న్యూస్ అండి. సో ఒకసారి తీసుకుంటే అండర్స్టాండింగ్ ద ఇండియాస్ చైనా కంట్రోల్. ఓకే, అండర్స్టాండింగ్ ఇండియాస్ చైనా కౌంట్ డౌన్. సో ఇది ఏంటంటే మనకి ఇండియా యొక్క చైనా రిలేషన్షిప్స్లో భాగంగా. ఓకే, సో UPSC మెయిన్స్లో ఇటువంటి క్వశ్చన్ అయితే ఎలా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో ఇండియా చైనా అనేది వన్ ఆఫ్ ది వల్నరబుల్ పొజిషన్. సో ఇప్పటికీ కూడా మనకి ఈ రెండింటి మధ్య డిస్ప్యూట్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి డిఫరెంట్ ఇష్యూస్ వల్ల. అయితే సో డిస్కస్ హౌ ద ఎవాల్వింగ్ మిలిటరీ అండ్ జియోపొలిటికల్ పోస్టర్ ఆఫ్ చైనా అండర్ జింపింగ్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండియా చైనా రిలేషన్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అనే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే రీసెంట్ ఈ యొక్క జింప్ ఆధ్వర్యంలో మనకి చైనా ఇండియా రిలేషన్స్ అనేది బలోపేతం అయ్యాయా, లేదంటే ఇంకా వల్నరబుల్ అయ్యాయా? సో కొన్ని పాయింట్స్ అయితే మీరు రాయాలి. సో వాట్ ఈస్ యువర్ స్ట్రాటజిక్ పొజిషన్? వాట్ షుడ్ బి ఇండియాస్ యొక్క స్ట్రాటజిక్ రెస్పాన్స్ టు ఎన్ష్యూర్ ద రీజనల్ స్టెబిలిటీ అండ్ సోవరెనిటీ. ఓకే, సో ప్రాంతీయ స్థిరత్వం కోసం భారతదేశం ఎటువంటి పాలసీస్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఓకే, ఎటువంటి పాలసీస్తో ముందుకు వెళ్ళాలి, సో దట్ స్థిరత్వం కోసం పోరాడాలి, ఓకే అనే ఒక టైప్ ఆఫ్ భావంతో మనకు క్వశ్చన్. ఓకే, సో అంటే మీరు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిస్టరీ, లెగసీస్ అండ్ మోడర్న్ అంబిషన్స్. అంటే చైనా ఇండియా మధ్యలో జరుగుతున్న టైప్ ఆఫ్ అల్లర్లు కావచ్చు, ఓకే, మధ్యలో జరుగుతున్న మిలిటరీ టైప్ ఆఫ్ బ్యాటిల్స్ కావచ్చు,
ఓకే, టైప్ ఆఫ్ ప్లేసెస్ విషయాల్లో కూడా మనకి బెల్ట్ అండ్ సిల్క్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి కూడా మనం భారతదేశం ఒక యాక్సెప్ట్ చేయట్లేదు. అలాగే చైనా మన దేశం యొక్క సరిహద్దు దేశాలని టైప్ ఆఫ్ ఆక్యుపై చేస్తుంది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటాం, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. మన భారతదేశానికి వెస్ట్రన్ పొజిషన్లో ఉన్న పాకిస్తాన్లో గ్వదర్ పోర్ట్ కట్టడం, అలాగే మన యొక్క శ్రీలంక దేశం హంబతోట పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి 99 years లీజ్ ఇవ్వడం, లోన్. అలాగే ఇటు సైడ్ చూస్తే మయన్మార్లో మనకి క్యాప్యూ పోర్ట్ కట్టడం, అలాగే బంగ్లాదేశ్లో చిటగాంగ్ పోర్ట్ నిర్మించడం. చూడండి, చైనా హ్యాండ్స్ అనేవి మనకి క్లియర్గా కనబడతాయి అనమాట. మన దేశమే లొంగట్లేదు. మన దేశం సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్ లాంటి దేశాలను ఆల్రెడీ ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మన దేశం చుట్టుపక్కల ఆక్యుపై చేసిందండి. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజిక్ పొజిషన్స్ నుంచి మనం ఎటువంటి పాలసీస్ని ఆలోచించాలి, ఎటువంటి పాలసీస్తో మనం నైబరింగ్ కంట్రీస్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఎలా కౌంటర్ చేయాలి, అటు సామరస్యంగా అటు క్రిటిసైజ్గా మాట్లాడకుండా వీ హ్యావ్ టు బ్యాలెన్స్డ్ పాయింట్స్ రాయాలి ఫ్రెండ్స్. సో అలాంటి పాయింట్స్ మనం ఇక్కడ కొన్ని చూస్తే, ఇక్కడ చూడండి మనకి వన్ ఆఫ్ ది వే ఫార్వర్డ్, నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటి అంటే మనకి ఖచ్చితంగా ప్రిపేరింగ్ ఫర్ ది అన్ఎక్స్పెక్టెడ్ నీడ్ ఆఫ్ సమ్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఫ్రెండ్స్. అంటే మనం ఏషియన్ కల్చర్స్ నుంచి మన భారతదేశం చైనా యొక్క రిలేషన్స్ అయితే మనకి బలోపేతంగా ఉన్నాయి. సో అటువంటి ఒక టైప్ ఆఫ్ అప్రోచ్తో మనం బ్యాలెన్స్డ్ పాయింట్స్ రాయాలి. సో ఇలా ఒక ఎడిటోరియల్, ప్రతిరోజు ఒక ఎడిటోరియల్స్ నుంచి యాజ్ వెల్ యాజ్ ఒక టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ నుంచి కూడా మనం క్లాసెస్ అనేవి టాపిక్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ కూడా మీకు ఒక టైప్ ఆఫ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు కార్తికేయ ఐఏఎస్ ఛానల్లో, మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ రిఫర్ ది పీడిఎఫ్ ఆల్సో గైస్. సో ఓకే, సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ప్రతిరోజు హిందూ పేపర్ అనాలిసిస్ కోసం మీరు చేయాల్సింది ఏంటంటే, సో సబ్స్క్రైబ్ టు కార్తికేయ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫర్దర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.